అండగా ఉంటా ఆందోళనొద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. దుర్మార్గ సాంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తుంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది. అధైర్యపడొద్దు, బాధితులందరినీ కలుస్తా, టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపికగా ఉండండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వాళ్ళ ఆస్తులపైన జూన్ 4 నుంచి కంటిన్యూషన్గా ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక జిల్లాలో ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి, విధ్వంసం జరుగుతుంది, వాళ్ళ ఆస్తులు తగలబెడుతున్నారు, కొడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. దానిపైన గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చారు, కోర్టులకు పోయారు, రకరకాలుగా చూసినాం. దానికి సంబంధించి కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం ప్రతిరోజు చేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆయన గెలిచిన నాయకులకు చెప్పిండట, మీరు మేము అండగా ఉంటాం, ఆందోళన పడొద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గ సాంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తుంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది. అధైర్యపడొద్దు, బాధితులందరినీ కలుస్తా అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపిక పట్టండి, ఓపిక చేయండి. మన కాలం మీన్స్ మళ్ళా వచ్చే ఎలక్షన్స్లో మనం గెలవబోతున్నాం. లేదు ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఎట్లాగా నెరవేర్చదు, మన వైపే ప్రజలు చూస్తారు. మనం చేసిన పనులు, మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమం ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో అట్లే ఉంది. కాబట్టి ప్రజలు మన ఎప్పటికీ మర్చిపోరు. మనం 6 నెలల్లోనే ఆదికి వస్తాం, ఎక్కడా మీరు అధైర్యపడొద్దు, మన వైపే చూస్తారు, మనకు మద్దతు ఇస్తారు అని చెప్పి చెప్తుండే. అధైర్యపడొద్దు అని అయితే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిండు, ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే